చెప్పండి. కిరాయి లేదు, ఏం లేదు, అంతా ఆగామాగం తిరుగుడు అవుతుంది. ఆటోలు బస్సులు ఫ్రీ చేసారు, ఆటోలు కూడా ఫ్రీ చేసేయాలి. ఎందుకంటే ఎట్లయినా బతుకుతారు హైదరాబాద్కి వచ్చి బయటికి దేశం వాళ్ళు. మనం బయటికి పోవాలంటే కష్టం, అది కావాలి ఇది కావాలి అంటే బయటికి పోటీ. వేరే వాళ్ళు వచ్చి అంతా వచ్చేస్తే డిస్టిక్ బస్సులు అన్ని డిస్టిక్ ఆటో అన్నీ మొత్తం సిటీలో జోరిపోయినాయి. మన సిటీ బండ్లు పెట్టుకొని ఎక్కడ పోవాలి? అంత రుబాబు ఉంది వాళ్ళది, డిస్టిక్ వాళ్ళది. డిస్టిక్ బండ్లు డిస్టిక్ నడిపించేది సిటీలు నడిపిస్తే ఎట్లా చెప్పరాదు? మనం ఎక్కడ పోవాలి? మాకు ముందే గిరాకీ లేదని ఆగామాగం తిరుగుతున్నాం. అన్నీ సంగారెడ్డి, సదాస్పేట్, నాందేడ్, తాండు, పరిగి అన్ని బండ్లు ఇక్కడ వచ్చి నడుస్తున్నాయి. మరి ఆటోలు ఫ్రీ చేసేస్తే బస్సులు ఫ్రీ చేసినావు కదా. నేను 98 నుంచి నడిపిస్తున్నాను. ఆటో మీదనే మరి ఏం ఇస్తారు? గవర్నమెంట్ ఏమైనా జాబ్ ఇస్తుందా? చదివి కూడా బేకారు ఉంది. 10th దాకా 10th దాకా చదువుకున్నాం. ఇప్పుడు మనకే భయపడిపిస్తారు బయటికి వెళ్ళి వచ్చిగా. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఏం గవర్నమెంట్ మాకు ఏం చేయలే. 12,000 సచ్చినాక ఇస్తుంది, చచ్చిపోయినాక ఇస్తుంది. అది ఉన్నోళ్ళు గుద్దాలో చూపిస్తుంది. అది గరీబోళ్ళకు గిరీబోళ్ళకి చూడరు వాళ్ళు, ఎవరు చూడరు. ఇక్కడ నీళ్ళు ఉంటే అక్కడనే వస్తాయి నీళ్ళు, గడ్డకు ఏడొస్తాయి, రావు కదా నీళ్ళు. గవర్నమెంట్ అట్లా ఉంది. ఆ గవర్నమెంట్ కూడా ఇంకా వాడు నయం ఉండే కేసీఆర్, అంతకన్నా అధ్వానం అయిపోయింది. ఇంకా నాయుడు బాగున్నప్పుడు ఇంకా స్టిక్ ఉంటే మంచిగా ఉండే. ఏమన్నా తీసుకపోతే నాకు ఖాళీ ఇండికేటర్ రాకుండా ఛాలెంజ్ చేసి ఉండే. ఇప్పుడు పేపర్ లేదు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదు, రోడ్ పర్మిట్ లేదు, బండ్లు నడుస్తున్నాయి డిస్టిక్ మొత్తం. మేము ఎక్కడ అన్నీ పెట్టుకొని మాకు భయం అవుతుంది నడిపియానికి. వాళ్ళకి భయం లేదు, కొట్టిపోయినా కానీ ఏం కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, నాయుడు మా రామారావు ఉన్నప్పుడు మంచిగా అన్నిటికెళ్ళే. ఇప్పుడు అంతా గాడిద గుర్రం ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు చాలా వరకు రోడ్ల మీద ఊబర్, ర్యాపిడో అంత తక్కువ చేసిండు. అది కూడా 2 కిలోమీటర్ పోవాలి, పోయి తీసుకొని మళ్ళీ ఆడికెళ్ళి వేసుకొని పోవాలి మీటర్. అట్లా చెప్తా అంటూ నడిపి లేకుంటే లేదంటుండు. కానీ మీలాంటి వాళ్ళకి తెలుస్తుందా ర్యాపిడో, ఊబర్ అనేది? మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా? ఇబ్బంది ఏమో, మాకు కొట్టేస్తాం, ఎంత దూరమైనా పోలపడతాం. మాకు చదువులేదు అంతా ఇంగ్లీష్. అప్పుడు ఇంగ్లీష్ ఏడుండే. కానీ అప్పుడు ర్యాపిడో లేనప్పుడు బాగుండేనా? ఇప్పుడు ర్యాపిడో ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు ర్యాపిడో మొత్తం తీసేయాలి, లేకుంటే ఆటోలు బంద్ చేయమని, మొత్తంకి బంద్ చేయి. ఏసీ కార్లు నడిపి మనం, అన్ని ఏసీ కార్లు, ఆటోలు మొత్తంకి బంద్ చేస్తే మంచిగా ఉంది. ఇంకా ఆటో డ్రైవర్ల తరపు నుంచి ఏం కోరుకుంటున్నాం? ఆటోలు యూనియన్ లేదు, ఏం లేదు. యూనియన్ కూడా ఉంటే ఇంతకు రామారావు ఉన్నప్పుడు, నాయుడు ఉన్నప్పుడు యూనియన్ ఉండే. అంతా కార్డు చూపిస్తే వాడికి వెళ్ళి ఫోన్ చేస్తే తీసేస్తారు. ఇప్పుడు ఏం లేదు, మొత్తము మన రాజ్యం అయిపోయింది. రోజుకి ఎంత మిగులుతుంది? ఏం మిగిలేదు. ఇప్పుడు పొద్దుగాల 5 గంటల నమాజ్ చదివి నుంచి 340 రూపాయలు చేసినాయి. ఇంకేం చేసి మేము 5 గంటల నమాజ్ పోయి ఒక పొద్దున్నప్పుడు అప్పటి నుంచి నడిపిస్తున్నాం. 340 రూపాయలు. ఎవడు అడుగుతలేదు. అంతా ఓలా ఉబేర్ అదే అంటారు. ఇక అది కూడా నడిపించినాక 2 కిలోమీటర్ దూరం పోవాలి, అది పోయి అందుకోవాలి ఆయనకు. గవర్నమెంట్ అట్లా ఉంది. అంతకుముందు అంటే మీటర్ ఏడేసుకుంటే ఆడ వేసుకొని పోతుండు ఎంత దూరమైనా. ఇప్పుడు లేదు అట్లా. ఏం మిగిలేదు. మా సొంత బండి ఉంటేనే వాడికి మిగిలేదు. అది కిరాయి బండి వాడు ఏం చేస్తాడు చెప్పు? వాడిని ఇంటికి ఖర్చు తీస్తాడా? వాడు పిల్లలని నడుపుతాడా? ఆటో కిరాయి ఇస్తాడా? పిల్లలకు బట్టలు చదువు ఏం చేస్తాడు ఆయన చెప్పు? మొత్తం ఆటో తీసేస్తే క్యాబ్ నడిపిస్తాం. మొత్తం తీసే ఆటోలు ఇక పెట్టను. డిస్టిక్ బండ్లు మొత్తం సిటీలో ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ పోవాలి? బతకాలి ఎక్కడ వీళ్ళు? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్నా నేను. ఇప్పుడు మేము పెడితే మాకు చెప్తే తీరా అంటారు ఇక అడ్డ మీద. మన బోరామండలు అయితే మొత్తం ఘోరం ఉంది. ఒక్కొక్క దగ్గర పేపర్ లేదు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదు, రోడ్ పర్మిట్ లేదు, బండ్లు ఏ సమానమైన బండ్లు అవి కూడా నడిపిస్తారు. అట్లా ఎవరు పట్టించుకున్నామంటే ఒక్కో రోజు పడతారు. ఆడ నుంచి ఆయన అంటే ఏడా అంటే ఆటోడు కూడా నిలబడతా లేడా, లేకుంటే ఆటో అక్కడ పోవాలంటే భయపడుతుంది. దీని మీద అంతా వేసుకోపోతున్నారు ఆటో మీద. నేను ఈ ఖాళీ కూలర్ వేసుకోపోతే పైన అమీర్పేటలో ఛాలెంజ్ చేసేటు. ఇప్పుడు మొత్తం ఇంత హైట్ వేసుకోపోయినా కానీ ఏం లేదు, అంత అట్లా ఉంది ఇది.
మాకు ఎవరు సాయం చేయలేదు ఇంతవరకు చూసినా చేస్తామని చెప్పి ఎవరు చేయలేదు. నాకు ఇల్లు ఇస్తున్నారు, జాగా ఇస్తున్నారు, లోన్ ఇస్తున్నారు, ఏది ఇలా రసీదులు ఉన్నాయి ఇంకా నా దగ్గర. ఎవరు ఇయ్యరు. అది ఉన్నోళ్ళు గుదాలు చూపిస్తారు వాళ్ళు. గరీబోనికి ఇదే అవసరమే లేదండి. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నా ప్రజాపాలన పింఛన్ వస్తుంది అంటే పింఛన్ కూడా ఇలా రాసిస్తే అది 2000 రూపాయలు అది కూడా రాసిచ్చిన 2 సార్లు రాసిచ్చిన. చెప్తున్నా కానీ అది ఉన్నోళ్ళు గుద్దాలని పెడతారు వాళ్ళు, లేని గుద్దాలో పెట్టారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పు. అయినా గ్యాస్ ఫ్రీ చేస్తా అన్నాడు, చేయలే. అది కూడా మనకు ఇది 2600 ఇంటికి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళా ఈ నెలలాగా బియ్యం సన్న బియ్యం ఇస్తాను, అది కూడా ఇవ్వలే. జీరో యూనిట్ అయిందా? జీరో యూనిట్ కొంతమంది కానీ కొంతమంది డబల్ బెడ్రూమ్ ఇస్తాను. మాకు కూడా ఇంతవరకు డబల్ బెడ్రూమ్ 4 ఉన్నాయి ఇచ్చినాయి రామారావు ఉన్నప్పటి నుంచి. ఇంతవరకు ఎవరు రూమ్ ఇలే, ఎవరు జాగా వెళ్ళారు.